ఇక వెలుగుమట్లకు సంబంధించి 75 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టియడానికే ముప్పు తిప్పలు పడుతున్నారు కదా. గిరి చూడుర్రి. డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో గేమింగ్ చైర్ అంటారట దీన్ని. ఎంత? 66,626 రూపాయలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి క్యాంప్ ఆఫీస్లో ఉన్న చైర్ ధర ఇది. ఇది డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చునే సీటు 2 సీటర్ సోఫా 58,455. ఇది ఇద్దరు మాత్రం కూర్చోవచ్చు. మరి ఏ ఇద్దరు కూర్చుంటారో మనకు సంబంధం లేదు, కానీ ఇద్దరు కూర్చుండడానికి 58,455 రూపాయలతోటి ఒక సోఫా సెట్ కొనుక్కున్నాడు ఆయన. ఇక అందులో టీవీ చూడడానికి బోరు కొట్టినప్పుడు టీవీ చూడాలిగా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఘనకార్యాలను టీవీలో చూడాలి కదా. అగో అలాంటి టీవీ డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్లోని టీవీ, హెచ్డి టీవీ. ఇది 4,34,331 రూపాయలు ఈ టీవీ ధర. ఇట్లాంటివి 2, 3 ఉన్నాయట అందులో. ఇది ఒకటి. మళ్ళీ ఇదొక రకమైన టీవీ అనుకోరాదు. 2,52,842 రూపాయలు మళ్ళీ టీవీ ఉన్నది. ఇక ఎయిర్ కండిషన్ ఏసీ కోసం 1,18,333 రూపాయలు ఏసీకి. ఏది? మన ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో ఉన్న ఏసీకి 1,18,333 రూపాయలు. ఇక ఎప్పుడన్నా డిప్యూటీ సీఎం గారు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది కదా, అలసిపోయి ప్రజల కోసం బాగా కష్టపడి వచ్చి కాసేపు పానుపు మీద పవలించడానికి, నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అవసరం కదా. కాబట్టి ఏం చేసిండు? కింగ్ సైజు వుడ్ బెడ్ తెచ్చుకున్నాడు. దానికి 1,39,211 రూపాయలు. ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారు విశ్రాంతి తీసుకోవడానికి, కాసేపు రిలాక్స్ కావడానికి కొన్న బెడ్ విలువ 1,39,211 రూపాయలు. ఇక డ్రెస్సింగ్ టేబుల్ 1,58,841 రూపాయలు. కేవలం అద్దంలో ముఖం చూసేదానికే. మనం 10 రూపాయల అద్దాలు కొనుకొచ్చుకుంటామే. 10 రూపాయల అద్దం కొనుకొచ్చుకొని ఇట్లా చూసుకుంటాం అంతే. 1,00,000 రూపాయల అద్దం తెచ్చుకుంటే ముఖమేం అందంగా కాదు. లేకపోతే మొత్తం ఎర్రగా ఉన్నోని నల్లగా చూపించేది, నల్లగా ఉన్నోని ఎర్రగా చూపించేది. అద్దమే ఎట్లున్నది గట్టిగా చూపెడుతుంది. అది 10 రూపాయల అద్దమైనా 1,00,000 రూపాయల అద్దమైనా. అయితే మనసారి ఏం చేసిండు? 1,58,841 రూపాయలు పెట్టి అద్దం కొన్నాడు. వచ్చి ఆ అద్దం కూడా ఉంటుంది దీనికి. డ్రెస్సింగ్ టేబుల్ అవోటి ఇవోటి అన్నీ ఉంటాయి ఇలా. ఇది అయితే ఇది ఎందుకు చూపెడతామంటే, మనము వెలుగుమట్లకు సంబంధించిన బాధితుల ఇండ్లను కూల్చిపారేసిండ్లు. వాళ్ళకు పట్టాలు ఇచ్చినట్టు మభ్యపెడతాను. 30 లక్షల ఇల్లు కూడా కొట్టిండ్ల, 5 లక్షల ఇల్లు కూడా కొట్టిండ్లు, 2 లక్షల ఇల్లు కూడా కొట్టిండ్లు, గుడిసెలను కూడా కొట్టిండ్లు. వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళకి ఎక్కలేని బాధ అవుతుంది. కానీ ప్రభుత్వ సొమ్మును పందికొక్కులాగా తినడానికి, వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వీళ్ళ వ్యక్తిగత సుఖాల కోసం ఇష్టానుసారంగా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. అసలైన బాధితులకేమో 5 లక్షలు ఇచ్చడానికి మనసు వస్తలేదు. కానీ ప్రజల పన్నుల ద్వారా వచ్చిన సంపదను మాత్రం వీళ్ళ వ్యక్తిగత సౌకర్యాల కోసం, వీళ్ళ వ్యక్తిగత సుఖాల కోసం ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టే మేము ఏమంటున్నామంటే, వెలుగుమట్ల ప్రజలకు సౌకర్యాలు కల్పించండి. ముందు మీకు సౌకర్యాల కోసం కాదు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. మీకు ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చుకునేది మీకు సౌకర్యాలు కల్పించమని కాదు, మాకు సౌకర్యాలు కల్పించమని. కానీ మీరేం చేస్తాను? మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతూ, బాధలు పెడుతూ, మమ్మల్ని బజార్లో పడేసి మీరు సుఖభోగాలను అనుభవిస్తున్నారు. మరి ఇది డిప్యూటీ సీఎం గారి ఇంట్లో ముచ్చట మాత్రమే. ఇది క్యాంప్ ఆఫీస్లో ముచ్చట, ఇంట్లో కూడా కాదు, క్యాంప్ ఆఫీస్లో ముచ్చట. మరి సీఎం క్యాంప్ ఆఫీస్లో అయితే ఎట్లుంటుంది ఇంకా ధర? ఊహించుకోర్రి. సీఎం క్యాంప్ ఆఫీస్లో అయితే టీవీ ధర ఎంత ఉంటుంది, పడుకునే బెడ్ ధర ఎంత ఉంటుంది, విశ్రాంతి తీసుకునే ఆ బెడ్రూమ్లో ఉండే ఏసీ ధర ఎంత ఉంటుంది, ఆయన కూర్చునే కుర్చీ ధర ఎంత ఉంటుంది, ఆయన డ్రెస్సింగ్ టేబుల్ ధర ఎంత ఉంటుంది. ఇక మీకు ఊహకు అందుకరావు. ఎందుకంటే ఆయన వేసుకున్న ఒక టీషర్ట్ 40,000 రూపాయలు అట. అప్పుడప్పుడు వేసుకొని తిరుగుతాడు కదా విదేశాలకు పోయినప్పుడు. 40,000 రూపాయలు అట టీషర్ట్ ధర. షూ ధర 1,50,000 ఎంతో అట. మమ్మల్ని పాలించమని, మా కష్టాలు తీర్చమని, మా సమస్యలు తీర్చమని అధికారం ఇస్తే, మీ సుఖాల కోసం
మీ సంతోషాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా మళ్ళీ ఖాళీ బిందెలు ఉన్నాయి బంగారు బిందెలు లేవని మళ్ళీ మాటలు మాట్లాడుతూ అంటారు మన ప్రభుత్వాలు.